అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణలో జరుగుతున్న అంటే జర్నలిస్టుల అస్తిత్వం పైన జరుగుతున్న రెండవ సమావేశం అనుకుంటా. ఒకసారి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి అప్పుడు జర్నలిస్టుల పైన మాటలతోటి దాడి చేసిండు. ఇప్పుడు ఈయన చేతలు గురు శిష్యులు పకడ్బందీగా తెలంగాణ ఏపీని వాళ్ళు అనుకున్నట్టుగానే పరిపాలన చేస్తూ అరాచకపు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే చేస్తున్నారు. అక్కడి ట్రైనింగ్ అంతా అక్కడికి వెళ్ళింది. అసలు చిన్నప్పుడు ఒక పోయం చదువుకున్నాం, ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో అని. గుడ్డులో నా పచ్చసన తీసి పడేసినట్టు టీడీపీని తీసి అవతల వాడేసినాం మనం. అయినా సరే ఇప్పటికీ నిరుద్యోగులు కానీ ఎవరన్నా మీడియా మిత్రులు కానీ ఎవరైనా మాట్లాడుతుంటే కింద కామెంట్స్ చూడండి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న కార్యకర్తలు ఎవ్వరు మనకు నెగిటివ్ గా కామెంట్ చేయరు. మొత్తం టీడీపీ బ్యాచే చేస్తుంది. మొత్తం టీడీపీ బ్యాచే. మేము ఇప్పుడు ఎదుర్కొంటున్నాం ఆ సమస్యల్ని. ఒక జర్నలిస్టులకి మేము అప్పుడే చెప్పినాము, అన్న వీళ్ళందరూ ఎల్లో మీడియా మొత్తం మన మీద టార్గెట్ చేసిర్రు, అందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ కేవలం జర్నలిస్టులకే కాదు, విద్యార్థులకైనా నిరుద్యోగులకైనా ఎవరెవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే కింద కామెంట్స్ చేస్తారు. మొత్తం టీడీపీ బ్యాచే. అసలు ఇక్కడ నిజంగా గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా? నీకు నీ గురువు పైన అంత అభిమానం ఉంటే అక్కడ వెళ్ళిపో, ఏపీకి వెళ్ళిపో. ఇక్కడ ఎందుకు మా మీద తెలంగాణ ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకు? నిజంగా ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గమనించాలి. నిజంగా మీకు వయసు అయిపోయి మరి రక్త కణాలు పనిచేస్తలేవా? నిజంగా ఎర్ర రక్త కణాలు పనిచేస్తున్నాయా? మీలో ప్రవహించేది ఎర్ర రక్తమేనా లేక బొద్దింక లెక్క తెర్ర రక్తం ప్రవహిస్తుందా? సరే, ఆయనకంటే వయసు మీద పడ్డది, ఆయనకంటే సోయి లేదు. ఇంత థర్డ్ డిగ్రీ చేసి తెలంగాణ వాసిని ఇబ్బంది పెడుతున్నా సీఎం స్పందించలేదు కదా. మరి డిప్యూటీ సీఎం అయినా పోని ఈయన పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, స్పీచ్లు ఇస్తారు. ఇక మీరు నిజంగా నిజ జీవితంలో కూడా యాక్టింగే చేస్తున్నారు. మీరు నిజ జీవితంలో కూడా మీకు కూడా మీరు వానపాము అయిపోయారు. మొత్తానికి మీ లోపల కూడా ఎర్ర రక్త కణాలు పనిచేస్తలేవు. అసలు బొద్దింక లెక్క వానపాము లెక్క మీరు పాకుకుంటూ మీ రక్త కణాలు పనిచేయకుండా మరి తెల్ల రక్తం ప్రవహిస్తుందా, హిమోగ్లోబిన్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఇంత ఘోరమ్మా. తెలంగాణ వాసులము ఇంత రగిలిపోతున్నాము. అసలు ఇప్పటికీ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన నీళ్లు మనకు లేవు, నిధులు మనకు లేవు, నియామకాలు మనకు లేవు, ఏవి కూడా మనకు లేవు. అన్ని ఇప్పటికీ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పేరుకే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికీ కూడా వాళ్ళ పెత్తనమే ఇక్కడ నడుస్తుంది. ఇక ఎవరిని నమ్మాలి? ఏ రాజకీయ నాయకుడిని నమ్మాలి? పేరుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక హస్తం గుర్తు జెండా వేసుకొని కండువా వేసుకొని తిరుగుతున్నాడు తప్ప ఆయన పోలికలు మొత్తం, ఆయన చేసే పరిపాలన మొత్తం టీడీపీ పరిపాలన. కాబట్టి జర్నలిస్టుల పైన ఎవరైనా, నిరుద్యోగుల పైన, ఈ ఉద్యమకారుల పైన ఎవరైనా సరే ఇలాంటి దాడులకు కానీ మీరు ఇది చేస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట, మేము మా మహిళల గురించి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వదినమ్మను కూడా పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, అన్నని తీసుకోపోయారు, వదినమ్మను కూడా పిలుస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి మీరు పరీక్ష పెడుతున్నారు. ఇక్కడ చాకలి ఐలమ్మ వారసులం మేము. మీరు తెలంగాణ ఆడబిడ్డల జోలికి వస్తే తొక్కి నారదీస్తాం, నాలుకలు చీరేస్తామని చెప్తున్నాం. మీరు ఇతరుల భార్యల్ని మీరు స్టేషన్లకు రప్పిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు అదే అసెంబ్లీలో మీ భార్య గురించి ఒక మాట ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే అంత ముసలోలైన మీరే ఎక్కెక్కి ఏడ్చిండు ఆయన. ఆ రోజు మా అందరికి గుర్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు ఉన్నారంటే ఈ పిల్లల గురించి ఎవరు మాట్లాడొద్దు. మరి ఇతరుల భార్యలు వాళ్ళకి గౌరవాలు ఉండవా? మీరు సీఎం డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన మీకు మాత్రమే కుటుంబాలు ఉంటాయా? ఇతరుల కుటుంబాల గురించి చులకన చేసి మాట్లాడే రైట్స్ మీకు లేవు. ఒకవేళ తెలంగాణ ఆడబిడ్డల గురించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితులే వస్తే అందరు కూడా ప్రతి తెలంగాణ మహిళ కూడా మరో చాకలి ఐలమ్మ అవుతుందనే విషయం మీరు గుర్తించుకోవాలి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఎల్లో ఎల్లో దట్టి ఫెల్లో అదేదో గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అసలు. ఇప్పుడు సమయము చాలా తక్కువ ఉంది, దయచేసి